హలో, నేను మిస్ రావు. మనతోటి మనుషులు, మనల్ని అభిమానించేటువంటి వాళ్ళు, మనతోటి ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళని బట్టి మన వెనక ఎవరున్నారు, మనకి ఎవరు ప్రోత్సాహిస్తున్నారు, ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ఆయన వెనక ఎవరున్నారు, ఆయన ఇప్పుడు జైలుకి వెళ్తే ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు, ఇలాంటి పరిస్థితి ఒకసారి బేరీజ్ వేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్దతు ఇప్పుడు అల్లు అర్జున్కి పుష్కలంగా ఉంది అని చెప్పి ఒక నిర్ధారణకి వచ్చేస్తూ ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులను విచారిస్తున్నటువంటి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని పర్యవేక్షిస్తున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నటువంటి లాయర్ ఇప్పుడు అల్లు అర్జున్ తరఫున వాదించడానికి హైకోర్టులో రెడీగా ఉన్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ని మూవ్ చేశారు. ఆయన ఎలాగైనా సరే అల్లు అర్జున్ను జైలుకి వెళ్లకుండా కాపాడేందుకు, జైలుకి వెళ్లకుండా ఉండేందుకు న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి అనుకూలమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ వాదించడానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులన్నింటినీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని వాదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి అనేటువంటి అడ్వకేటు ఇప్పుడు అల్లు అర్జున్ కేసుల్ని వాదించడానికి సిద్ధమైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అల్లు అర్జున్కి పుష్కలంగా ఉంది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళ ఫ్యాన్స్, అలాగే మెగా ఫ్యాన్స్ వచ్చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా విడుదలైనటువంటి సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, అలాగే లీడర్లు అల్లు అర్జున్ సినిమాని ప్రమోట్ చేశారు, ఫ్లెక్సీలు కూడా పెట్టారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎన్నికలకు ముందు నంద్యాల వెళ్ళి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం మెగా హీరోలు కూటమి నీడన ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు ఉంది అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది రాజకీయంగా. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజులప్పటి నుంచి కూడా ఆ ఫ్యామిలీకి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతానికి అవకాశాలు ఉన్నాయి అల్లు అర్జున్ అనేది వినిపిస్తుంది. ఈ టాక్ ఇలా ఉంచితే కోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తే ఖరీదైనటువంటి లాయర్లని పెట్టుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్. భారతదేశ వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్గా వినిపిస్తున్నటువంటి అడ్వకేట్స్ ఎవరంటే మనకి సిద్ధార్థ లూథ్రా. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు ఆయన తరఫున వాదించినటువంటి అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా. ఆయనకి కొన్ని కోట్ల రూపాయలు ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. ఇక అభిషేక్ సింఘ్వి, ఈయన పాపులర్ అడ్వకేటు. ఈయన కూడా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుంటారు అనేది ఒక అభిప్రాయం. ఇక ముకుల్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులను కూడా విచారిస్తూ ఉంటారు. మరొక పాపులర్ అడ్వకేటు హరీష్ సాల్వే, ఈయన చంద్రబాబు నాయుడు గారి కేసును కూడా విచారించారు సుప్రీంకోర్టులో. సో ఇలాంటి పాపులర్ అడ్వకేట్స్ కనిపిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతల కేసులు కానీ, సెలబ్రిటీల కేసులు కానీ వచ్చినప్పుడు కోర్టుల్లో వీళ్ళు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్ని వాదించడం అనేది ఒక ఛాలెంజ్. ఆయన్ని 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంచగలిగారనంటే ఆయన తరపు వాదిస్తున్నటువంటి అడ్వకేట్స్ యొక్క టాలెంట్ అని చెప్పి అనుకోవాలి. వృత్తిరీత్యా అడ్వకేట్స్ లేదంటే ఆడిటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే తమ క్లయింట్స్ తప్పు చేసినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని తెలుసుకొని వాటిని సానుకూలంగా మలుచుకొని తమ క్లయింట్స్ని కాపాడుతూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువగా ఈ క్లయింట్స్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, ఆ కేసులకు సంబంధించినటువంటి బెయిల్స్, తర్వాత జడ్జెస్ అనేక మంది మారిపోవటం,
డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉండటం, ఇవన్నీ కనుక చూస్తే భారత న్యాయ వ్యవస్థకి ఒక కేస్ స్టడీ లాంటివి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అంటూ ఉంటారు. అంతేకాదు లండన్లో యూనివర్సిటీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులను వాటి పురోగతిని పాఠ్యాంశంగా చేర్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక క్లాస్ తీసుకుంటున్నారు, అంటే ట్రైనింగ్ ఇస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే లండన్లో ఉండేటువంటి యూనివర్సిటీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల వ్యవహారం అనేది ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు అని అంటే ఆ కేసుల్ని వాదిస్తున్నటువంటి అడ్వకేట్స్ ఎంత టాలెంట్ అయి ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ జాబితాలో నిరంజన్ రెడ్డి ఉన్నారు. నిరంజన్ రెడ్డి అండ్ అసోసియేట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులని సుప్రీంకోర్టులో కానీ, లేదా సిబిఐ కోర్టులో కానీ, లేదా ట్రయల్ కోర్టులో కానీ, లేదా హైకోర్టులో కానీ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు 12 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉంచగలిగారు. ఇది భారత న్యాయ చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పి న్యాయవాదులు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావాలి, నాంపల్లి కోర్టుకి. కానీ ఎప్పుడైతే 2019లో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని చేతికించుకుని 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం చేసినప్పటికీ కోర్టులు మాత్రం వ్యక్తిగత హాజరుకి మీరు రావాల్సిందే అని చెప్పి ఇప్పటి వరకు అనలేదు. సిబిఐ కూడా దాని మీద పిటిషన్ వేయలేదు. అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్వకేట్స్ తమ టాలెంట్ని ప్రదర్శిస్తున్నారు అనేది మనకు స్పష్టమవుతుంది. అంటే ఇక్కడ కేసు నిజాలు వీటన్నిటిని పక్కన పెడితే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లూప్ హోల్స్ కానీ, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి అంశాలను కానీ, వాటి మీద కమాండ్ కానీ ఉండేటువంటి అడ్వకేట్స్ చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికే క్లయింట్స్ వెళ్తూ ఉంటారు. ఆ జాబితాలో ఒక 5-6 ఉన్నారు. సిద్ధార్థ రౌద్ర కానీ, లేదా హరీష్ సాల్వే కానీ, ముకుల్ కానీ, వీళ్ళు అభిషేక్ కానీ. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల నుంచి బాగా ఫేమస్ అయ్యారు. ఆయనకి రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఆయన విచారించడానికి రంగంలో దిగారు. నేరుగా ఆయనే విచారించడానికి రంగంలో దిగారని చెప్పి తెలుస్తోంది. సో ఇప్పుడు నాంపల్లి కోర్టు అయితే రిమాండ్ ఇది ఇచ్చింది 14 రోజుల పాటు అల్లు అర్జున్కి. చెంచల్గూడ జైలుకి ఆయన్ని తీసుకెళ్ళబోతూ ఉన్నారు. అయితే క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది హైకోర్టులో. హైకోర్టు కనుక క్వాష్ పిటిషన్ని పరిశీలించి టేకప్ చేసి దాన్ని పరిశీలించి క్వాష్ చేస్తే టోటల్ కేసు పోయేటువంటి అవకాశం ఉంది. సో జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్. అంటే ఇప్పుడు హైకోర్టులో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారు అడ్వకేటు, ఆయన వాదిస్తున్నారు. సో నిరంజన్ రెడ్డి గారు ఈ కేసులో వాదించడానికి ఎప్పుడైతే సిద్ధమయ్యారో ఆ క్షణం నుంచి అల్లు అర్జున్ వెనుక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అండదండగా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతూ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాయరు అల్లు అర్జున్ని కాపాడగలరా? రేవంత్ రెడ్డి గారు నా ప్రమేయం లేదు అని అంటూ ఉన్నారు. నేను ఢిల్లీలో ఉన్నాను, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా ఇప్పుడు అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం బ్యాక్ ఎండ్లో ఉంటే గనక సపోర్టు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కేసుని సీరియస్గా తీసుకొని తెలంగాణ పోలీసులకి మరింత పకడ్బందీగా ఈ కేసును ఛేదించాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా? ఇలాంటి చర్చ కూడా జరుగుతోంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అటు రేవంత్ రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప హీరో ఇరుక్కోబోతున్నారా, లేదంటే ఆయన బయటపడేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.